కాదండి. గతంలో కూడా అనేక సార్లు ఇవి వ్యక్తుల వల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి విద్యార్థులు అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రీతి రెడ్డి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు వాష్రూమ్స్ లో సీసీ కెమెరాలు పెట్టి 300 న్యూడ్ వీడియోస్ ని రికార్డ్ చేశారు అంటే ఈ రోజు ఏ ఆడపిల్ల అయినా నా నగ్నంగా నా వీడియోస్ తీసి రికార్డ్ చేశారని చెప్పేసి సిగ్గు విడిచి చెప్పుకోవాల్సినటువంటి కర్మ ఏమొస్తుంది? ఇంకిత జ్ఞానం లేకుండా అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి ఏ విధంగా ఆరోపణలు చేస్తారండి? ఇలా కొంచెమని ఉండాలి కదా సెన్స్. ఇప్పటి వరకు యాజమాన్యం గాని ప్రీతిరెడ్డి గాని ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? మీ తప్పు లేకపోతే మీరు సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా, ఇలా లక్షలకు లక్షలు ఫీజులు కట్టించుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా బిల్డింగ్ ల చుట్టూ సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి, అవి పని చేయట్లేదంట. పని చేయని కెమెరాలతో మీరెందుకు పని చేస్తున్నారు అసలు? ప్రత్యక్షంగా మార్నింగ్ నుంచి అక్కడ ఉన్నామండి. వెళ్ళి విద్యార్థులను అడిగితే వాళ్ళు భయపడుతున్నారు. మాస్క్ లేకుండా ఒక్క విద్యార్థిని కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మమ్మల్ని భయపెడతారు, మాకు మార్క్స్ తీసేస్తారు, మమ్మల్ని ఫెయిల్ చేస్తారు అనేసి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతూ మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగాయా? మీతో ఏమైనా పర్సనల్ గా షేర్ చేసుకున్నారు అక్కడ స్టూడెంట్స్? గతంలో వాళ్ళ పైన ఖచ్చితంగా జరిగింది అని చెప్పట్లేరు కానీ మాకు డౌట్ ఉంది, వాళ్ళ పైన డౌట్ ఉంది. అయినా ఒకటండి, వీళ్ళు లక్షల ఫీజులు కట్టించుకుంటున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి మెస్ వర్కర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మెన్స్ ఉన్నారు. గర్ల్స్ క్యాంపస్ లో మెన్స్ ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? లేడీస్ ఉమెన్ సెక్యూరిటీ, ఇప్పుడు ఉమెన్స్ అన్నిట్లో ఫస్ట్ ఉంటున్నారండి, సెక్యూరిటీగా కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ చూసినా ఉమెన్స్ ఉన్నారు. ఆ సోర్స్ ఉన్నప్పటికీ కూడా బాయ్స్ ని పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ రోజు వాళ్ళని పెట్టిరు కాబట్టే కదా ఇంతవరకు వచ్చింది. యా, అండ్ బాత్రూమ్ లో ఉన్నటువంటి వెంటిలేటర్ పైన కూడా చేతి గుర్తులు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఝాన్సీ గారు చెప్పండి. మేడం, ప్రతిదీ కూడా విద్యార్థులు విత్ ప్రూఫ్ తోనే వాళ్ళు బయటికి వచ్చారండి. విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టే బయటికి వచ్చి మాకు ఇది జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా కూడా మీరు ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇది ఆరోపణలు కాదు, వాస్తవం. ఆ జరిగిన సమస్య పైన ముందే యాజమాన్యం స్పందించి యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటే అసలు ఈ రోజు విద్యార్థి పరిషత్ కావచ్చు, మీడియా కావచ్చు, డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్లే పరిస్థితే ఉండకపోతుండే. అదే విధంగా మేడం ఇంత ముందు చెప్పారు, అసలు పేరెంట్స్ బిహేవియర్ ఏ విధంగా ఉందంటే, మీరు లక్షలు పెట్టి కాలేజ్ లో జాయిన్ చేసినప్పుడు దారుణమైన పరిస్థితి. మీ పిల్లలకు అన్యాయం జరిగితే పేరెంట్స్ ఎంతమంది వచ్చిరండి? ఎంతమంది వచ్చి నిలదీసి కాలర్ బట్టి నిలదీసి అడగండి, మా పిల్లలకు ఎందుకు మీరు రక్షణ కల్పించట్లేదని. ఈ రోజు మీరు ఫ్రస్ట్రేషన్ మీదకి తీసుకొని లక్షలు ఫీజులు కట్టి ఈ రోజు క్యాంపస్ లలో జాయిన్ చేస్తున్నారు కదా, లోపల సెక్యూరిటీ ఉందా, సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఎటువంటి వాళ్ళు పని చేస్తున్నారు అనేది పేరెంట్స్ ఎందుకు గమనించట్లేదు? ప్రతి ఒక్కటి కూడా మీకు రైట్ ఉందండి, ఎందుకంటే పైసలు కడుతున్నారు, మీరు కట్టే పైసలతోనే వాళ్ళు జీతాలు తీసుకొని పని చేస్తున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. పేరెంట్స్ కూడా ఇప్పటికైనా మేల్కొని అసలు ఎందుకు లోపలికి ఎలో చేస్తలేరు అని కూడా ప్రశ్నించాలి. అలాగే ఝాన్సీ గారు, అక్కడ మీరు ఉన్నటువంటి డైరెక్టర్, అక్కడ చైర్మన్, వీళ్ళతో కూడా మీరు మాట్లాడారు కదా, అయితే మేనేజ్మెంట్ నుంచి ఏం చెప్తున్నారు? అంటే మెయిన్ మేనేజ్మెంట్ మనకు తెలుసు, పాలమ్మ పూలమ్మ కష్టపడ్డ పైసలు సంపాదించిన, కాలేజీలు పెట్టినా, చదివిస్తున్నా అని పెద్ద డైలాగులు కొట్టినటువంటి మాజీ మంత్రి గారు, ఆయన స్వయంగా ఆయన స్థాపించినటువంటి కాలేజెస్ ఇవన్నీ. సో ఇప్పటివరకు స్పందించాలి కదా మరి. నేను కాలేజీలు స్థాపించిన పాలమ్మిన పూలమ్మిన అంటే ఎవరి కోసం అమ్మిండు? ఆయన కోసం, ఆయన సంపాదించుకోవడం కోసం కాలేజీలు కట్టిన అంటే విద్యార్థులు కడుతున్న ఫీజులతోనే నువ్వు కాలేజీలు అట్టహాసంగా బిల్డింగులు కట్టుకొని ఈ రోజు రాజకీయం చేస్తున్నావన్నా, ఇంకో బిజినెస్ చేస్తున్నావన్నా, అది మొత్తం విద్యార్థులు పెట్టిన భిక్ష. అది మర్చిపోవద్దు. నీకు పైసలు ఇస్తురు కాబట్టి నువ్వు చదువు చెప్తున్నావుగా, నువ్వేదో దాన ధర్మాలు చేసినట్టు ఉత్త పుణ్యానికి చదువు చెప్పినట్టు మాత్రం చెప్పుకోవడం అనేది సరైంది కాదు. గొప్ప మీడియా ముందుకొచ్చి ప్రతిసారి అట్టహాసంగా మాట్లాడుతుంటారు కదా, మరి అలా 300 మంది విద్యార్థిని ఇలాడికి వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే ఎందుకు మాట్లాడట్లేరు? ఒక్కరన్నా కనీసం వీళ్ళు మాట్లాడరు, కనీసం ప్రభుత్వం కూడా స్పందించకపోవడం ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఇంకొకటండి, ఇక్కడ అమ్మాయిలకు అన్యాయం జరిగింది ఏదో పబ్బుకు పోతేనో, ఏదో మాల్కి వెళ్తేనో, ఇంకెక్కడో పార్కులలోనో ఎక్కడో వీడియోస్ రికార్డ్ చేసి మాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి రాలేదు. స్వయంగా క్యాంపస్ లోనే తరగతి 4 గోడల మధ్యలో వాళ్ళకి అన్యాయం జరిగితే మీరు ప్రభుత్వాలు ఉన్నది ఎందుకోసం? ఎవరికి చెప్పుకోవాలి? మీరు అధికారంలోకి రాకముందేమో విద్యార్థుల గురించి బోలెడు హామీలు ఇస్తారు, మీ హామీలు నెరవేర్చడం ఎట్లా చేత కాదు. కనీసం డబ్బులు ఇస్తున్నా, మాకు రక్షణ కల్పించండి అన్నా కూడా మీకు చేత కాకపోతే ఎందుకు ప్రభుత్వాలు ఉన్నది? ఎవరి దగ్గర గోడు చెప్పుకోవాలి ఇంకా విద్యార్థులు?
అసలు ఆడపిల్లలకు రక్షణ ఏడుంది రాష్ట్రంలో? సో విద్యా సంస్థలలోనే ఈ విధంగా ఉంటే బయట పరిస్థితి ఏంది, బయట సమాజం పరిస్థితి ఏంది? జరిగినవి విన్నవితే ఇంకా జరగకుండా లోపల లోపల ఉన్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రెగ్యులర్ గా విద్యార్థులు ప్రతి క్యాంపస్ లో నారాయణ కావచ్చు, బాసర త్రిబుల్ ఐటీలో కావచ్చు, ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు. అందులో ఎక్కువ మంది ఆడపిల్లలే ఉన్నారు. దానికి కారణంగా ఒక మేజర్ రీజన్ వచ్చేసి లైంగిక వేధింపులు అని చెప్పేసి, అందులో ఉన్న వర్కర్స్ వేధింపులు, టీచర్స్ వేధింపులు, రకరకాల కంప్లైంట్స్ చూస్తున్నాం. అయినప్పటికీ కూడా సరైన విచారణ చేపట్టకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. ఎస్, మొన్నటి వరకు మహిళా కమిషన్ కూడా చాలా హడావిడి చేసింది. కొన్ని కాలేజెస్కి వెళ్ళి అక్కడ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎంట్రీ ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ ఏర్పాట్లు, వీటన్నింటిపైన చాలా కంప్లైంట్ చేస్తే నిజంగానే చాలా గొప్పగా చేస్తున్నారు, ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళతో చెప్పుకోవచ్చు అనేటువంటి ఫ్రీడమ్ ఉంది అని అనుకున్నాం. కానీ మరి ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే కమిషన్ ఎక్కడ? ఝాన్సీ గారు, కమిషన్ స్పందించింది అని చెప్పేసి మీడియాలో ఇంతకు ముందే నేను కూడా న్యూస్ విన్నాను. గతంలో చూసుకుంటే కొన్ని నెలల క్రితం నారాయణ చైతన్యకి వెళ్ళి హల్చల్ చేసినటువంటి ఉమెన్ కమిషన్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మా ఉమెన్ కమిషన్ వెళ్ళి ఎక్కడికక్కడ తప్పులని వేరేస్తుందని చెప్పుకున్నారు కదా. సంఘటన జరిగి దాదాపు 2వ రోజు కావస్తుంది. ఇంత మీడియాలో హల్చల్ అయి మేము వెళ్ళి అక్కడ మీడియాలో వైరల్ అయ్యే వరకు కూడా మీరు స్పందించట్లేరంటే మీకు సోయి లేదా? మీ దృష్టిలో ఈ సంఘటన లేదా? రాత్రి నుంచి మీడియా ముఖంగా విద్యార్థులందరూ కూడా చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు ఎందుకు రాలేదు, ఇప్పుడు కూడా రాకపోతే ఎక్కడ మా మీద పడుతుందో అని చెప్పేసి ఏదో స్పందించినామా అంటే స్పందించినామా అనేది అది కూడా జస్ట్ సైబరాబాద్ కమిషన్ కు మొట్టమొదట సంఘటన జరగగానే వెంటనే మీరు ఇక్కడ రావాలి. ఉమెన్ కమిషన్ ఏం చేస్తుంది? ఉమెన్ కమిషన్ జస్ట్ ఏదో కంటి తుడుపు చర్య అంటారు కదా, ఆ రకంగా ఏదో సైబర్ కమిషన్కి వెంటనే నివేదిక చేయండి దీనిపైన అర్జెంటుగా అని చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు. సరే, మరి నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం. రైట్, ప్రియా చౌదరి గారు, ఒక మాజీ మంత్రి, చాలా అంటే మనము మంత్రులు, పొలిటీషియన్స్ వీళ్ళందరినీ అంటే వాళ్ళని మనమే ఎన్నుకుంటాం కదా. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, మనం ఎన్నుకొని మనకు ఏదో మంచి చేస్తారు అనుకొని అంత నమ్మి ఓటేసి ఆయనని పాలించమని చెప్తూ మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళు స్థాపించబడినటువంటి కాలేజీతో ఒక నమ్మకంతో అక్కడ జాయిన్ చేస్తాం. అలాంటి వ్యక్తులు ఏమాత్రం కూడా ఇప్పటివరకు స్పందించలేదంటే మేనేజ్మెంట్ ఎంత దీనికి ఏ పేరు పెట్టాలి? మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోయారు అందరూ. ఆయన ప్రతిసారి ఏమంటాడు, పూలమ్మిన, పాలమ్మిన, కట్టెలమ్మిన, అయ్యమ్మిన, ఇయ్యమ్మిన, ఇప్పుడు చదువును అమ్ముతున్నాడు. ఆయన చదువును అమ్ముతున్నానని యాట్ దిస్ పాయింట్ మల్లారెడ్డి గారు ఒకటి మర్చిపోతున్నారు మీరు. పద్దాకే ఆ మాట ఎప్పుడు చెప్తారా అని నేను ఎదురు చూస్తున్నాను. నెక్స్ట్ నుంచి ఇది యాడ్ చేయండి. ఇది యాడ్ చేశారంటే మల్లారెడ్డి గారు పాలమ్మిన, పూలమ్మిన, కట్టెలమ్మిన, గడ్డమ్మిన, దాంతోపాటు చదువు నమ్ముతున్నానని కూడా మీరు ఒకటి యాడ్ చేస్తే అప్పుడు మా పేరెంట్స్కి బుద్ధి వస్తుంది. అరే మేము చదువు కొనుక్కుంటున్నాము అని చెప్పేసి అని. ఇంకొకటి, చదువు అమ్ముతున్నారు, దాంతోపాటు అమ్మాయిల మాన ప్రాణాలని అమ్ముతున్నారు. దానికి వస్తా, ఆ విషయానికి వస్తా. సరే, ఈయన పద్దాక ఏం మాట్లాడుతున్నాడు? అరే పాలమ్మినా అంటున్నాడు, పూలమ్మినా అంటున్నాడు, అయ్య అమ్మినా, ఈ అమ్మినా. ఎవరైనా సరే ఒక మోడల్ ఉంటారు మనకి, అవునా? ఒక ఐకాన్ ఉంటారు. అదే వాళ్ళు ఏం చేశారని విన్న తర్వాత ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళ దారిలో నడిచి లేదా వాళ్ళ మార్గాన్ని ఎంచుకొని పెద్ద అవుదాం అని చెప్పేసి అని చాలామంది ఇన్స్పిరేషన్ క్రియేట్ అయినటువంటి పర్సనాలిటీస్ ఉంటాయి కదా. అలాగే పాప ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఏమి ఇన్స్పైర్ అయ్యారు? కట్టెలు అమ్మాలా, పాలమ్మాలా, గడ్డ అమ్మాలా, గాదం అమ్మాలా, అన్నీ అమ్మాలా అని మొదలు పెడితే ఇవాళ పాలు కొనుక్కునేటోడు లేడు. ఎందుకంటే ప్యాకెట్లో పాలు వస్తున్నాయి. గడ్డ అమ్మితే పశువులు గడ్డి తినట్లా, వాటికి కూడా వేరే ఇది వచ్చింది. పశువులు పంచి గడ్డిని అమ్మేటంత సీన్ లేదు. తర్వాత ఏంది చెప్తాడు, కట్టెలు అమ్మినా అంటాడు. పొయ్యిలు లేవు కట్టెలు అమ్మనీకి, పూలు అమ్మిండు. ఆ పూలు పూడ్చుకునే అమ్మ ఎక్కడ ఉంది? ఒకళ్ళు కూడా పూలు ముడుచుకునే అమ్మ ఇవాళ దొరకట్లేదు. అది వాటికి కూడా ఒక పూల మార్కెట్లు వచ్చేసినాయి, వాటికి సంబంధించి వచ్చినాయి. అరే ఏం వర్కౌట్ కావట్లా. ఎన్ని పాతకాలం నాడు ఆయన చేశాడు, కొత్త కాలంలో మనం ఏం చేయాలని వాళ్ళ స్టాఫ్ ఆలోచించినట్టున్నారు. అందుకోసం అని చెప్పి వీడియోలు అమ్ముదామని, అమ్మాయిల వీడియోలు అమ్ముదామని డిసైడ్ అయిపోయినట్టున్నారు. అవునా మల్లారెడ్డి గారు? ఈ పాపం మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళని కూర్చోబెట్టి కొంచెం ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేయండి మీ స్టాఫ్ని కూర్చోబెట్టి. ఈయనేమో ఈయన్ని అమ్మేసరికి అరే మా వాడు ఇంతింతై చేసి ఇన్ని సంపాదించాడు అని అంటే మనం ఇది చేస్తే ఇంకెంత డబ్బులు వస్తాయో అని చెప్పేసి అని వాళ్ళు ఎంచుకున్న ఈజీ మార్గం ఏంటి అని అంటే ఆడపిల్లల్ని పెట్టుకొని ఆ వీడియోలు తీసుకొని వాటిల్ని అమ్ముకొని లేకపోతే వాటిల్ని ద్వారా డబ్బులు సంపాదించి మల్లారెడ్డి గారి లాగా ఇంజనీరింగ్ కాలేజీలో, డాక్టర్ కాలేజీలో కట్టాలని చెప్పేసి అని, మెడికల్ కాలేజెస్ కట్టాలని చెప్పేసి అని ఇన్స్పైర్ అయినట్టున్నారు.
అయితే మీరు అడిగారు, అరే మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఎలాంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నారో ఒక్కసారి ఎన్నుకున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు పోయి అద్దంలో చూసుకొని ఎవరి ముఖాన్ని చూసి వాళ్ళు తుపుక్కును మూసుకోవాలన్నమాట. అంటే వీళ్ళు ఏం చూస్తున్నారు, ఓటుకి నోట్లు పోతున్నాయి. ఎవరేస్తున్నారు? ముఖ్యంగా ఇక్కడ ఇలాంటి వాళ్ళు రాజ్యం చేయడానికి కారణం ఒకటే, విద్యావంతులు ఓట్లు వెయ్యకపోవటం, కుల పిచ్చి, రాజకీయ పిచ్చి, పార్టీల పిచ్చి, వీటన్నిటినీ ప్రాంతాల పిచ్చి వదులుకొని ఏ వ్యక్తిని ఎన్నుకుంటే నా బిడ్డ బాగుపడుతుంది, నా బిడ్డ భవిష్యత్తు బాగుపడుతుంది అని ఆలోచించిన ఒక్క ఓటర్ని చూపించమ్మా. వీడు మనాడనో మన కులమనో లేకపోతే బాగా సంపాదించాడనో లేకపోతే వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ లోకల్ లీడర్స్ని వీడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, వీడి ఆ లోకల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్కి ఓటరు గురవుతాడు. ఈ విధంగా పోతున్నాడు తప్ప ఫలానా ఇతన్ని ఎన్నుకోవడం వల్ల నా మౌలిక సదుపాయాలు ఏ విధంగా వీడిస్తాడు, అలాగే నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఒక విద్యార్థి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఒక ఆడపిల్ల రక్షణ ఎలా ఉంటుంది, నా భార్య బయటికి ఒంటరిగా వెళ్ళి రాగలుగుతుందా, నా బిడ్డని నేను ఒంటరిగా పెంచగలుగుతానని ఆలోచించి ఓటు వేసేవాడు రానంత వరకు ఇలాంటి వాళ్ళే ఎన్నుకోబడతారు, ఇలాంటివే జరుగుతాయి. ఎస్, మరి ఇలాంటివి జరుగుతున్నా కూడా వాటికి యూనివర్సిటీ లాగా పర్మిషన్స్ ఇచ్చేయడము, ఇవన్నీ డీమ్డ్ యూనివర్సిటీస్ కదమ్మా, ఇవన్నీ యూజీసీ నుంచి వచ్చిన యూనివర్సిటీస్ కాదు కదా. ఎవరికాడు సొంత కొంపలు పెట్టేసుకుని ఆ కొంపలకి ఇది పెట్టేసుకొని చేసేసుకుంటున్నారు. మీరు ఒక్కటే నేను ఇక్కడ మాట్లాడతాను, యూనివర్సిటీస్ పర్మిషన్స్ ఇవ్వడానికి యూనివర్సిటీస్కి ఏముండాలో అవి చూసి ఇస్తారు తప్ప మనుషులు చూసి ఇవ్వరు. అది అర్థమైందా? మీరు